తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇక శాసన మండలి సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. కాగా తొలి రోజు సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులు అర్పించనున్నారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది ఖరారు చేయనున్నారు. రేపు రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభమవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం ప్రకటిస్తారు. ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో సిల్క్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు మండలి సమావేశాలు కూడా యాజ్ గా ప్రారంభం అవుతాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా సంతాపం ప్రకటించే అవకాశం ఉంటుంది. లాస్య నందిత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఆ రోజు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిన నేపథ్యంలో ఆ రోజు నుంచి మళ్లీ సభ మొదలు కాలేదు కాబట్టి ఆనవాయితీ ప్రకారం ఈ రోజు ఆమెకు నివాళులు అర్పించిన తర్వాత సభ వాయిదా పడుతుంది రేపటికి. అయితే ఈ రోజు ఆమె గురించి మాట్లాడతారు. అయితే దాని తర్వాత బిఏసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది స్పీకర్ అధ్యక్షత. దాదాపు గంట సేపు సీఎం తో పాటు స్పీకరు మిగతా ప్రధాన ప్రతిపక్ష నేతలందరితో కూడా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడతారు. యాజ్ యూజువల్ గా ప్రతిపక్షం కొంచెం ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని చెప్తుంది. మొత్తానికి వారం నుంచి 10 రోజులు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తోంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కొన్ని అమలు పరిచింది, కొన్ని ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు మాదిరిగా ఉన్నాయి. అట్లా ఇట్లాంటి అంశం మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కొన్ని అమలు కావట్లేదని ఇప్పటికే బయట మాట్లాడుతున్న నేపథ్యంలో వాటి తీరుతెన్నులు వాటిని కూడా అసెంబ్లీలో నిలదీసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అన్ని గ్యారంటీల్ని అమలు చేస్తున్నాము అని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. రీసెంట్ గా రైతు రుణమాఫీకి సంబంధించి పెద్ద ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు 30,000 కోట్లకు పైగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తోంది. ఇప్పటికే 1,00,000 రుణమాఫీ ఇప్పటికే చేసింది. మరొక నెల రోజుల్లో మిగతా 2 లక్షల రుణమాఫీ కూడా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క, ఖచ్చితంగా మిగతా మంత్రులు కూడా సభలో అన్ని విషయాల మీద మాట్లాడే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఖచ్చితంగా ఈ అంశాల్లో ఉన్న లోటుపాట్ల మీద ఖచ్చితంగా నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఈ నెల 25వ తేదీ నాడు పెట్టబోతున్నారు. ఇక్కడ గతంలో సెషన్లో కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ తరాలోనే రాష్ట్ర బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. అది ఎంత ఉంటుంది, 8 లక్షల కోట్లకు సంబంధించింది అనేది పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ కూడా వాటితో పాటు విద్యా వ్యవసాయ కమిషన్, యూనివర్సిటీ బిల్లులను కూడా ఇదే సభలోనే చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ అంటే ఖచ్చితంగా అది చాలా కింది స్థాయి లీడర్లతో పాటు ట్రాన్స్పరెన్సీ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న చూసాం నిరుద్యోగ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే డిఎస్సికి సంబంధించినది రాష్ట్ర వ్యాప్తంగా అడుగుడికింది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కేబినెట్ సమావేశం కూడా జరిగి చెప్పింది. కానీ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ అనే అంశం మీద చర్చించాలి, మాట్లాడాలని అనుకుంటున్నారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఈ విషయం చాలా పెద్ద ఎత్తున చర్చ ఉంది. రైతు రుణమాఫీపై ఎంత చర్చ జరుగుతుందో రైతు భరోసా మీద అయితే అంతకు ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇదంతా కూడా మేము అసెంబ్లీలోనే సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటాము.
అక్కడే మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మీరు రైతు భరోసా ఎంత ఇవ్వాలి అన్నటువంటి విషయంతో పాటు ఏ ల్యాండ్స్ కి ఇవ్వాలి అన్నటువంటి అంశం మీద మాట్లాడతామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకని గతంలో కొండలు గుట్టలు ఖాళీ ల్యాండ్లకు కూడా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మేము అలా ఇవ్వబోము అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అందులో కూడా 10 ఎకరాల లోప 5 ఎకరాల లోపు మాత్రమే ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా సభ్యుల అభిప్రాయాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉంది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపు 6 రోజుల పాటు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇట్లానే అన్ని అంశం మీద రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇట్లా గ్యారెంటీలు, ఇంకా 6 గ్యారెంటీల మీద ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ కూడా నిలదీసే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా గతంలో బీఆర్ఎస్ అమలు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇట్లా చాలా స్కీములు కూడా బీఆర్ఎస్ పార్టీ నాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నేపథ్యంలో అవి కంటిన్యూ చేస్తారా, ఆపివేస్తారా అని కూడా నిలదీసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీకి కేసీఆర్ కూడా వస్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. గత సెషన్ లో కేసీఆర్ రాలేదు. ఆయన 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన అప్పుడు రెగ్యులర్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే ఆనాడు వచ్చారు. బట్ అప్పటి నుంచి రాలేదు. ఈ సెషన్ 7-8 రోజుల్లో కేసీఆర్ వస్తారనేటువంటి సమాచారం అయితే ఆ పార్టీ చెప్తోంది. అది ఈ రోజు మేబీ రాకపోవచ్చు. అసెంబ్లీ పెట్టే రోజు, మన బడ్జెట్ పెట్టే రోజు కానీ దాని తర్వాత చర్చ జరిగే రోజు వస్తారనేటువంటి సమాచారం అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇట్లా చాలా అంశాల మీద నిలదీసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ కేసీఆర్ వస్తే ఖచ్చితంగా స్పీకర్ గానీ రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మైక్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని విషయాల మీద గత ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేయలేదు అనే విషయం మీద చాలా క్లియర్ కట్ గా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. బట్ చూడాలి ఆయన వస్తారా రాడా, ఎప్పుడు వస్తారు, ఏ డేట్ నాడు వస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరొక 10 మంది ఎమ్మెల్యేలు అదనంగా చేరారు. బీఆర్ఎస్ పార్టీకి నరేంద్ర, అంటే ఈ సమావేశాల నేపథ్యంలో ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గత మన అసెంబ్లీ సమావేశాలకు నువ్వు కేవలం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ బలం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు 75కు పెరిగింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని విషయం మీద ఎందుకంటే ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులు చేయడం ఏంది, కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్నట్టుగా రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ అనేటువంటి ఒక స్లోగన్ ఎత్తుకుంది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. కనుక మరి పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెట్టాలి అన్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్టీ ఇతర పార్టీ నుంచి చేసుకుంటున్నారనే అంశం మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. ఇప్పటికే దాన నాగేందర్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలన్నటువంటి అంశం మీద కూడా సభా వేదికంగానే మాట్లాడే అవకాశం ఉంది బీఆర్ఎస్ వాళ్ళు. ఇక బీజేపీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం నుంచి గన్ పార్క్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీసే అవకాశం ఉంది. 10 గంటల సమయంలో 11 గంటలకు సభ స్టార్ట్ కాబోతోంది. 9 గంటల నుంచి ముందు సభలోనే అంటే స్పీకర్ ఛాంబర్ లో రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దీని మీద అంశం మీద చర్చించే అవకాశం ఉంది. దీని తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వివిధ పార్టీల నేతలు గన్ పార్క్ నుంచి కొంతమంది, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి కొంతమంది ర్యాలీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈసారి వాడివేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది ఎన్ని రోజులు నిర్వహించాలి ఏందనేది బీఏసీలో చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే 10 రోజులకు పైన నిర్వహించాలని చెప్పే అవకాశం ఉంది. 31వ తేదీ నాడు ఈ బడ్జెట్ సమావేశాలను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందుకనే ఇప్పుడు సమావేశాలు ఏర్పాటు చేశారు. 31 లోపే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు 23వ తేదీ నుంచి 31 లేదా 1వ తారీఖు వరకు ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది.